అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాతనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్రాడ్ జరిగిందని ప్రతిపక్షంలోని కొంతమంది ముఖ్యులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేలారు. ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడు అంటాడు 1000 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు. ఇంకొక మాజీ మంత్రి అంటాడు 1000 కోట్లు కాదు 1500 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు. ఇంకొక మాజీ మంత్రి భూములే భూభారత్లో మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయని చెప్తాడు. ఏదైతే ఒక ప్రత్యేకమైన కమిటీ నేసాం ఎక్స్పర్ట్స్ తో, నిన్ననే దాని మీద రివ్యూ చేశాను. రివ్యూ చేసిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రధారులు, పాత్రధారులు ఆనాడు ధరణిలో ఉండే లొసుగులే అనేది స్పష్టంగా తెలియటం జరిగింది. అది కూడా ఆనాటి ప్రభుత్వంలోనే మేజర్ డబ్బులు జరిగింది. అది కూడా సుమారు వారన్నట్టు 1000 కోట్లు 1500 కోట్లు కాదు, నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న లెక్క వరకు 3,90,00,000 రూపాయలు. వాటిని కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే తప్పు జరిగిందో వాటి FIR కేసులు రిజిస్టర్ చేశాం. వాళ్ళ మీద ఆల్రెడీ అరెస్ట్ చేశాం, మీ సేవ నడిపే వాళ్ళని. అటువంటి కూడా భవిష్యత్తులో ఎక్కడైతే లొసుగులున్నాయో ఆ లొసుగులన్నిటినీ పూర్తిగా కాంక్రీట్ తో వాటిని భూస్థాపితం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం.